హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు శ్రీకాళహస్తి దేవాలయం చూపిస్తున్నానండి. ఈ దేవాలయం స్వర్ణముఖి నది తీరాన వెలిసింది. మన దేశంలో 5 పంచభూత లింగాలు ఉన్నాయి కదా, అందులో ఒక వాయులింగం ఇక్కడ వెలిసిందండి. ఈ వాయులింగం గర్భగుడిలో కుడివైపు 5 జ్యోతులు వెలుగుతూ ఉంటాయి ఎప్పుడు. అందులో ఒక జ్యోతి మాత్రం కదులుతూ ఉంటుంది. గర్భగుడిలో ఎటువంటి రంధ్రం కానీ గాలి కానీ రావడం జరగడం లేదు. కానీ ఆ జ్యోతి ఒక్కటి మాత్రం కదులుతూ ఉంటుంది. అది ఎలా కదులుతుంది ఇప్పటికీ ఎవరికీ తెలియదండి. ఇది వాయులింగాన్ని గాలిలింగం కూడా అని అంటారు. ఈ శివలింగం పైన సర్పం ఆకారం, మధ్యలో ఏనుగు, కింద సాలిపురుగు ఆకారంలో ఉంటుంది ఈ శివలింగం. శివలింగం పైన 9 మెట్లు కనిపిస్తుంటాయి. ఆ 9 మెట్లు నవగ్రహాలుగా చూపిస్తారు. ప్రపంచంలో గ్రహణం నాడు అన్ని దేవాలయాలు మూస్తారు. కానీ ఈ శ్రీకాళహస్తిలో మాత్రం గుడి తెరిచి ఉంటుంది. ఈ గుడిలో ఆ రోజు రాహు కేతువులకి నవగ్రహాలకి పూజలు చేస్తారు. శ్రీకాళహస్తి అంటే శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే సర్పము, అస్థి అంటే ఏనుగు. ఈ మూడిటి ద్వారా ఈ శివలింగం ఏర్పడిందని ఒక కథ ఉంది. చాలా పెద్ద టెంపుల్ అండి. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసారంభగా వెలిసింది.